క్యాంపెయినింగ్ చేయడానికి పదల్పూర్లో ఆర్ఆర్ కాలనీకి ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఏ మనిషిని అడిగినా జగనన్న ఇచ్చిన ప్రతి పథకం సమర్థవంతంగా నాన్న వీళ్ళకి చేర్చారనే చెప్తున్నారు. ఆయన పడిన కష్టం జనాల్లో కేవలం ఈ లబ్ధిదారులు మాటల్లోనే తెలుసుకోగలము. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఒకే మాట చెప్పారు, అమ్మ మా అన్న మాకు తోడుండగా మాకు ఏ రకమైన కష్టం లేదని. జగనన్న పాలనలో ఆయన ప్రభుత్వంలో జనాలు ఎంత సస్యశ్యామలంగా బతుకుతున్నారనే దానికి ఒక నిదర్శనం. కోవిడ్ అనేంత పెద్ద ఉపద్రవాన్ని కూడా మనం దాటుకొని మనం ముందుకెళ్ళగలుగుతున్నాము అని అంటే అంత సమర్థమైన పాలన వల్ల, ఆయనతో పాటు నడిచిన మనుషుల వల్ల అని చెప్పుకోవాలి. నాన్నగారు కోవిడ్ సమయంలో కూడా ఇంట్లో ఒక్క క్షణం కూడా తీరిక అని పెట్టుకోకుండా జనాలకి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు కానీ వాళ్ళకి అందజేయడానికి ఎంతో కష్టపడ్డారు. తుఫాన్ సైతం ఆయన ఆపలేకపోయింది. నా ప్రజలు కష్టాల్లో ఉంటే నేను ఇంట్లో ఉండకూడదు అనే ఒక్కటే లక్ష్యంగా పనిచేశారు ఈ 5 ఏళ్ళు. ఆయన ఏ పదవిలో ఉన్నారు, ఎట్లున్నారు అనే దానికంటే ఆయన ప్రజలతో ఎలా ఉన్నారన్న దాంట్లో ఇంత కూడా మార్చేదానికే ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. మరొకసారి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆదరించి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నాన్నగారికి మళ్ళీ శాసనసభ్యుడిగా ఉండే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. వసతులు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు కానీ వాళ్ళు అందజేయడానికి ఎంతో కష్టపడ్డారు. తుఫాన్ సైతం ఆయన ఆపలేకపోయింది. నా ప్రజలు కష్టాల్లో ఉంటే నేను ఇంట్లో ఉండకూడదు. లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని